స్టాండర్డ్గా ఉంటుంది. ఏం చేస్తే స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు ఏదైనా అనుకుంటే మీకు ఖచ్చితంగా ఎవరుస్తున్నా మా చిత్తారామ నువ్వు ఏం చేయాలి, ఏదైనా అనుకుంటే ఏం చేయాలి, అది ఖచ్చితంగా ఇది కాదు. అది ఎప్పుడైతే దాన్ని ఇడిసి పెడతావో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, ఇంకొక మెట్టెక్కిస్తాడుగా నేను కింద తొక్కడు వైపు. మీరు కూడా ఏం చేయాలి, ఏదైనా అనుకుంటే ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, మళ్ళీ ఇంకోటి నీవు కోరితే ఆయన తప్పకుండా అప్పుడు ఏం కలుగుతుంది, నీ మీద ఏం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. నువ్వు దేవుడిని నమ్ముతున్నావు కరెక్టే, కానీ నిన్ను నమ్ముతున్నాడా దేవుడు? అర్థమైందా? నువ్వు అప్పుడు అలాగే మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడావు. ఆయన చూస్తాడు కదా అన్ని, చూడ్డా? ఆయన చెవులు లేవా కదా, ఆయనకి ఏం లేవు, కళ్ళు లేవా? ఆయన యెహోవా కన్నుదృష్టి ఎక్కడ తెలుస్తుంది, లోకమంతటా కూడా తిరుగుతుంది. క్రమంగా మనం ఒక్కోటి ఏం చేయాలంట, మన నోరు పలికిన మాటలు ఖచ్చితంగా దాన్ని అంకు చూడకూడదు. మీకు అర్థమైందా? అవకాశం చెప్తాం, అది మనది కాదు. అర్థమైందా? నేను చాలా దిక్కులకి వెళ్తా, చాలా దిక్కులకి వెళ్ళినప్పుడు నేను ఏదోటి చేస్తూ ఉంటా. ఒకసారి నేను చాలా దిక్కులకి అంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చాం. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా తిరుగుకుంటే ఇక్కడికి వచ్చాం. అయితే అప్పుడు 20 మందికి వెళ్ళినప్పుడు అక్కడికి ఏదో నిమ్మలు చుట్టూ ఇచ్చేసాం. అది మనది కాదు, ఇంకా దాని వైపు మనకి ఇంకా చూడకూడదు. దాన్ని మనం ఇంకా ఏం చేయకూడదమ్మా, మనది కాదు. ఎవరిది? దేవుని. మీకు ఇంకోటి చెప్పాను.